చిలకలూరుపేటలో ఇప్పుడు జరిగినటువంటి ఆ ఎన్డీఏ సభ అంటే తెలుగుదేశం జనసేనల బీజేపీల సభ అట్టర్ ఫ్లాప్. జనాలు లేక వెలవెలబోయిపోయింది. అంతేకాకుండా వారికి విజయం కలగదు, ఇది పొత్తు కూడాను భగవంతుడు కానీ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ యొక్క మైకు కూడాను పదే పదే కట్ అవుతూ కనీసం అక్కడ కూడా సహకరించలేదు. జనాలు కూడాను ఒక్కరు కూడాను ఆ జనాల్లో స్పందన లేదు. వచ్చినటువంటి ఆ కొద్ది మందిలో కూడాను ఎటువంటి ఆ యొక్క ఆనంద వాతావరణం లేదు. అల్టిమేట్ గా చంద్రబాబు తన యొక్క స్పీచ్ లో కేవలం నరేంద్ర మోదీ గారిని పొగడాలి, నరేంద్ర మోదీ గారి కలలో పడాలనేసి తెగ తాపత్రయపడ్డాడు. తర్వాత మోదీ మాట్లాడుతూ కేవలము ఒకసారి నామమాత్రంగా చంద్రబాబు పేరు పవన్ కళ్యాణ్ చెప్పారు గాని ఎక్కడే గాని తెలుగుదేశం పేరు గాని చంద్రబాబు గురించి కానీ చెప్పలేదు. ఎన్టీఆర్ పేరైనా చెప్పారు గాని చంద్రబాబు పేరు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు క్రెడిబిలిటీ లేదు, పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ లేదనేటువంటి తెలిసిపోయింది. ఈ సభ అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి ఆయన ముఖ కవలికల్లో కూడాను ఆ బాడీ లాంగ్వేజ్ లో కూడాను ఏమంటే జనాల ముందరకు వచ్చారు కాబట్టి అయిష్టంగా నేను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎక్కడా కూడా వాళ్ళు ఊహించినట్లు ఏదో బావకళలో ఆనందం చూద్దామని పురంధరేశ్వరి లేదా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే చప్పట్లో కొట్టుకుందామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఊహించుకుని తెగాయ ఆ ఎల్లో మీడియా అంతా కూడా ఆబరాబరాగా ఉంది కదా. వాళ్ళందరి ఆశలను అడియాశలు చేస్తూ నరేంద్ర మోదీ గారు ఎక్కడా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని పలు మాట అనలేదు. అది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి నరేంద్ర మోదీ గారికి ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టే అల్టిమేట్ గా ఈ పొత్తు అనేటువంటిది జనాలలో యాక్సెప్టెన్స్ లేదు.